నమస్తే, ఇలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న. రోజు శనివారం ఉండేనా, కాకపోతే కొద్దిగా 7 గంటలకు అట్లా వెళ్ళినా కోటికి, వేరే పని దిక్కు వెళ్ళి. కాకపోతే బుకింగ్స్ మనకి చాలా బుకింగ్లు క్యాన్సిల్ అయినా, చాలా బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. ఎట్లా అంటే 10 కిలోమీటర్స్ 350 ఇచ్చిన బుకింగ్ పికప్ చేసుకున్న పంజాగుట్ట ట్రాఫిక్ ఉండే. కోటి నుంచి కోటి ఒక హాస్పిటల్ వెళ్ళే ఉండే, హాస్పిటల్కి వెళ్ళి బుకింగ్ తీసుకున్నా. చెప్తున్నా బుకింగ్ క్యాన్సిల్ చేసి వాడు వేసాడు, క్యాన్సిల్ చేసారు చిన్న బండిగా. చెప్తున్నా 10 కిలోమీటర్స్ ఉండే పంజాగుట్టకి, కోటి నుంచి 350 ఎంతో చేంజ్ చూపించాడు, క్యాన్సిల్ చేసి వాడు వేసాడు. అట్లుంది సంగతి. చాలా బుకింగ్ క్యాన్సిల్. ఇంకేమైనా అంటే మన కోటి దగ్గర నిలబడితే అన్నీ వస్తున్నాయి, బేగం బజార్ నుంచి లోపల నుంచి వస్తున్నాయి నా బుకింగ్ అన్నీ. బేగం బజార్ లోపల నుంచి వచ్చింది నాకైతే. ఒక్కొక్కటి ఊబర్లో పికప్ చేసుకున్నా. ఎన్ని బుకింగ్లు దగ్గర 3-4 బుకింగ్లు పికప్ చేసుకున్నాం ఊబర్లో. రేటు బాగానే ఉన్నాయి, 20 రూపాయలు per కిలోమీటర్ పడుతుంది అని చెప్పి. కాకపోతే 20కి ఆ 3కి 20 నిమిషాలు చూపిస్తుంది ఓన్లీ పికప్కి, 20 minutes. అంత డేంజర్గా ఉండే. అందుకే ఇక క్యాన్సిల్ చేసారు వాళ్ళు. 2-3 బుకింగ్లు మంచి బుకింగ్లు వచ్చినాయి. ఎందుకంటే సిటీ బంజారాస్ బుకింగ్ వచ్చి ఉండే. బంజారాస్ వెళ్తే ఏంది కొద్దిగా మనం బుకింగ్ దొరుకుతాయి అన్న, అక్కడ చిన్న బుకింగ్ దొరికితే కొట్టొచ్చు. ఒక 5 బుకింగ్ దాకా కంప్లీట్ చేసుకోవచ్చు అనుకున్నా, కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది. ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. బంజారాస్ వెళ్తుందండి, జీవికే దగ్గర, జీవికే మాత్రం ఉంది కదా, అక్కడ నిలబడితే మనకు మాత్రం బుకింగ్ 100% దొరుకుతాయి. అక్కడ చిన్న బుకింగ్ తీసుకోవాలి, మళ్ళీ ఆడికి వచ్చి నిలబడాలి. చిన్న బుకింగ్ తీసుకోవాలి, ఒక 5-6 కిలోమీటర్ 4 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడక్కడ తిరిగినామంటే డెఫినెట్లీగా 6 బుకింగ్ 5 బుకింగ్ కంప్లీట్ అయిపోతే గంటన్నర అనుకుంటా. కానీ కిస్మత్ అట్లా ఉంది, ఏం చేద్దాం రేపు. మళ్ళీ దారుణంగా అయిపోయింది. 2 బుకింగ్ 3 బుకింగ్ కొట్టినా అంతే. 3 బుకింగ్లో కూడా 700 కొట్టినా. 700 కొట్టినా అనుకున్నా. మరి టూ మచ్ అయిపోయింది. పెట్రోల్ మళ్ళీ ఏందో ఏం అర్థమవుతలేదు నా బండిలో. సర్వీసింగ్గా మన ఏందో ప్రాబ్లం చూపిస్తలేదు, కానీ పెట్రోల్ బాగానే మింగుతుందన్న. అర్థమవుతలేదు ఎందుకంటే అట్లా అని చెప్పి. చూద్దాం రేపు ఏమవుతుంది. కాకపోతే ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ఏమంటారు హ్యాబిట్స్ నుంచి, ఇస్కాన్ టెంపుల్ దగ్గర. ఇంకా హైలైట్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ దగ్గర నాకు తెలియదు అంత ట్రాఫిక్ ఉంటుందని. అసలు అనుకోలేదు, అసలు అంత ట్రాఫిక్ ఉంటుందని. తీసుకోకపోతున్నాయి బుకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బుకింగ్ తీసుకున్న తర్వాత లోపల పోతే అన్ని బండ్లు అయిపోయినాయి. ఆ ఇస్కాన్ టెంపుల్ మధ్యలో ఉన్న వాళ్ళు అట్లనే వచ్చేసిన, లోపలికి వచ్చేసిన. కొద్దిగా లోపల రాగానే కథం, ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ అన్న. అక్కడ నుంచి బండ్లు వస్తున్నాయి, కొంచెం బండ్లు పోతుందో. ఒక థార్ బండి అనుకుంటా, అన్నాసాబ్ రివర్స్లో తీస్తున్నాడు, మొత్తం బ్లాక్ అయిపోయింది. అన్ని బండ్లు పెట్టేసారు, ఒకటే బండి పోయేటట్టు. ఒక కారు అది పోతే కానీ ఇది పోదు, అట్లాంటి పరిస్థితి. ఆడ దగ్గర నాకు 40 minutes పట్టిందన్న, ఓన్లీ అక్కడ నుంచి వెళ్ళడానికి. ఈ గల్లీ నుంచి ఆ గల్లీని వెళ్ళడానికి 40 minutes 30 minutes ఎంత పట్టిందన్న, అంతే. 30 minutes పట్టింది అనుకో. ఆ కస్టమర్లు అక్కడ నిలబడ్డారు, చూసి వాళ్ళు చూసి బెజార్ అయిపోయారు పాపం. అర్ధగంట పట్టింది. ఏంటంటే వచ్చేస్తారు ఇట్లా ఇలా ఈ బండిని మోనీట్లేడు అసలు. వచ్చేస్తారు 2 వీలర్ ఇట్లా గ్యాప్ ఉన్నా మామూలుగా ఒక బండి ఇంకా బండి ఉంటే అది ఒక లెక్క ప్రకారంగా ఉంటుంది. ఏమవుతుందంటే ఉన్నది ఇంత గల్లీగా అనిపిస్తుంది వాళ్ళకి, కనిపిస్తుంది ఒక బండి పోతే రాదు, ఇంకో బండి రాదని చెప్పి. అంత తెలివిలేనిగా డ్రైవింగ్ చేస్తారు. అసలు ఎందుకో నాకు అర్థమవుతలేనా. ఆ బండి రాదని తెలిసి కూడా 2 వీలర్ 4 వీలర్ ఏం చేస్తారు, ఆ కార్ పక్క నుంచి తీసుకుంటారు. ఓపిక అనేది లేదు మనుషులకి, అస్సలు లేదు ఓపిక. అయిపోయింది పని అసలు. డ్రైవింగ్ మళ్ళీ ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ బండి ఇంకా బండి పెడితే బండి వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది. అట్లా లేదు, ఎవరిని తొందర ఉన్నాడు, ఎవరిది పోయేది వాడే ఉన్నాడు. మళ్ళీ వీడికి వస్తే మరి ఏందనేది వన్ సెన్సే లేదన్న. అట్లా తయారైపోయారు. ఇక ఇంకోటి ఏమంటాడు, నేను బండి కొద్దిగా ముంగట తీసుకు అని దాక్తుంది. ఎందుకంటే టర్నింగ్ చేసుకోవడానికి లేదు, నాకు కంటికి కనిపిస్తుంది. హైట్ అయినా కూడా I20 ఆ టర్నింగ్ లోపల తీసుకోవాలి. నేను ముంగట తీసుకున్నా అంటే బండి దాక్తుంది అంది. నేను చేసినా ఇంకా కొద్దిగా వెనక తీసుకుంటే అక్కడ బండి పోవట్లేదు. అట్లా ఆపి ఒకడు ఏమంటాడు, నువ్వు ముంగట తీసుకోవచ్చుగా అంటాడు. ఆ 2 వీలర్ అటు చూసిండు గల్లీలో లోపల వచ్చిండు, ఉల్టాను అన్నాడు. నేను అన్న పోరా నాయన పో, నువ్వు ఇతను ఏం పెట్టుకున్నావు పో అని చెప్పిన. మరి టూ మచ్ తయారవుతారు. ఇష్టం ఉన్నట్టు చెప్తున్నా కదా, వానికి లెక్క లేదు, పత్రం లేదు, ఏం లేదు, ఆట ఆడుకుంటారు అంతే. అది సంగతన. కాకపోతే దయచేసి జర ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాను అన్న, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అన్న. ఎందుకంటే మరీ బండి నడిపాలంటే పిచ్చెక్కుతుంది. ఎంత పిచ్చెక్కుతుంది అంటే అంత పిచ్చెక్కుతుంది. ఎవరు వచ్చారు గల్లీలకి
దగ్గర 11 అవుతుంది, ఇద్దరు ఉన్నారు చూసాను అది. ఓకేనా, ప్లీజ్ మీకైతే పెడుతున్నా లొకేషన్ అయితే పెడుతున్నా. ఎవరో 11 అవుతుంది, గల్లీ ఎండ్ మాది. ఎందుకంటే కొత్తలు కనిపిస్తే మాకు 100 దమ్ముతుంది ఇది కొత్తడు అని చెప్పి, కొత్త లాళ్ళు. చూద్దాం, ఇది సంగతి అయితే. ఓకేనా, మీకు ఏందో పెడతాను వీడియో. ఆ నుంచి అక్కడ దగ్గర మళ్ళీ మెహందీపట్నం దగ్గర అసలు పోవాలంటే పిసికి ఎత్తున్నాను నిజంగా. మెహందీపట్నం అనగానే చిర్రెక్కుతుంది నాకైతే. మెహందీపట్నం అంటేనే బీపీ పెడుతుంది అది. అసలు ఏందని సాటర్డే ఇలా శనివారం కూడా ఏంది ఆ ట్రాఫిక్ 10 గంటలకి, నాకు అర్థం కాదు. వచ్చేటప్పుడు ట్రాఫిక్ మరీ ఇంత దారుణంగా తయారవుతుంది అది. మళ్ళీ ఏంది నాకు అర్థమవుతుంది, మళ్ళీ బండ్లు రోడ్లపైకి వస్తున్నాయా లేకుంటే మనము ట్రాఫిక్ ఎక్కువవుతుందా నాకైతే అర్థం. ఒకటి అర్థమైంది ఏంటంటే ఫుట్పాత్ పైన కూడా మొత్తం కవర్ చేస్తున్నాడు బండ్లు పెట్టి, దానికి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనము చిలుకూరు పోయే రూట్ ఉంటుంది చూసినాం అన్న, నంగరాజు బాపుఘాట్ నుంచి. ఆ నుంచి లెఫ్ట్ సైడ్ ఫ్రీ పెట్టండి అని పెట్టిండు, 1000 రూపీస్ ఫైన్ అని చెప్పారు. కాకపోతే అక్కడనే బండ్లు ఆగుతున్నాయి తెలుసా అన్న. అక్కడ పోయి ఈడు పోయి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతున్నాడు, ఈ మందిని పోనివ్వట్లేదు. అసలు ఏం బండ్లు నడిపిస్తారో ఏందో నా పిచ్చెక్కుతుంది నాకైతే. వాడు మందిని పోనీయాడు, వానికి 5 నిమిషాలు చెప్తున్నా. ఫ్రీ బోర్డు క్లియర్గా రాసి పెట్టినాడు 1000 రూపీస్ ఫైన్ చెప్పి. నా పోలీసులు ఫోటోలు తీసుకుంటలేరు, ఏం ఫోటోలు. ఇంకోటి చెప్తాను మీకు. మీరు ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గర పోయి తింటున్నారు కదా, కుమారి ఆంటీ దగ్గర అంటే ఆ లైన్లో పోయి తింటారు కదా, 120 బిర్యానీ ప్లస్ 135 ఛానల్ కూడా ఉందన్న. మీకు స్క్రీన్ షాట్ పెడతాం. నేను మొన్న తిన్నా అని చెప్పినా కదా, అక్కడ పొద్దున వచ్చి ఫోటో కొట్టి పడేసిండు. ఇప్పుడు 135 రూపాయలు బిల్లు వచ్చింది. అది కమాయితే లేదు, ఏం లేదు. 300 బొక్క. 300 అంటే కూల్ డ్రింక్ 20 రూపీస్, అది దగ్గర 300 అనుకోండి, అట్లుంది పరిస్థితి. దయచేసి కుమారి ఆంటీది ఆ లైన్లో పోయేటోళ్ళు ఎవరైనా కానీ జాగ్రత్త పెట్టండి అన్న. 135 రూపాయలు తీసి పెట్టేసేయండి. పార్కింగ్ పార్కింగ్ అనుకొని పెట్టాలి అంతే బండి. మన డ్రైవర్లు అన్నదైతే మీకు చెప్తున్నా, వైట్ బోర్డ్ అంటే వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర మళ్ళీ తెలిసి చెప్తారో తెలియకుండా నాకు తెలిసింది కాబట్టి మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతా. వీలైతే 135 రూపాయలు పడ్డది రాంగ్ పార్కింగ్ అని చెప్పి. అది గమనించండి. మనం చేసిన కమాయి అక్కడ పోగొట్టిన అవసరం లేదు. మనకు తిండి బయట కూడా దొరుకుతుంది, కాకపోతే మరీ అంత చేయవలసిన అవసరం లేదనుకుంటాను నా ప్రకారంగా అయితే. ఓకేనా, ఆలోచించండి. మీకు స్క్రీన్ షాట్ పెడతాం ఇలా మొత్తం. మళ్ళీ ఆ నుంచి నాకు దొరికింది బాపుఘాట్ నుంచి గచ్చిబౌలి, బ్యాటరీలో అయిపోయింది. గచ్చిబౌలిలో కూడా గోల్కొండ ఫుల్ కూడా ఉందా, గోల్కొండ నుంచి పికప్ చేస్తే గచ్చిబౌలిలో దింపిన. 198 రూపాయలు ఎంత వచ్చింది స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ ఆ నుంచి ఎక్కడ బుకింగ్ దొరకకపోతే ఏం చేసిన, డైరెక్ట్ కియా దగ్గర నుంచి బుకింగ్ దొరికింది నాకు. దేంట్లో ర్యాపిడోలో కియా టు డైరెక్ట్ మా ఇంటి దగ్గర శివరాంపల్లి అంటే చేపది ఉంది చూసినా, అక్కడ శివరాంపల్లి అక్కడ దొరికింది. బుకింగ్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి అది బుకింగ్ లేవు. గచ్చిబౌలిలో పోదు అసలు ఆ టైంకి పోతే కొద్దిగా తొందరగా పోవాలి తప్ప బేకార్ ఆ టైంలో పోయి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అయితే అవి కూడా ఉండవు. ఇక తిరిగితే బంజారాల్స్ అట్లా తిరగాలన్న, ఆ గచ్చిబౌలి పోతే వేస్ట్ చెప్పాలంటే ఈవినింగ్ పూట. ఓకేనా, మీరు ఇట్లా అక్కడ ప్లాన్లు చేస్తే మాత్రం దయచేసి కొద్దిగా ముంగడికి వెళ్ళిపోండి. ఉంటే కియా దగ్గర ఆగండి, ఇన్నర్పేట దగ్గర ఆగండి. కానీ అటు డిఎల్ఎఫ్ బిల్డింగ్ దగ్గర ఏమో పబ్లు ఉన్నాయి, అవి ఇప్పుడే అయితే కావు, 10 గంటల తర్వాత ఉంటాయి అనుకుంటా బుకింగ్స్. ఓకేనా, బాయ్. స్క్రీన్ షాట్ మొత్తం మీకు అదే పెడతా. ఒకసారి అక్కడ కుమార్ ఆంటీ దగ్గర తినేట వాళ్ళని మీకు ఒకసారి చెప్తున్నా కదా, మీ ఛానల్ పడ్డాయని చూసుకోండి. మీకు ఒకసారి బండి నడిపిస్తారు కదా, ఒకసారి ఛానల్ పడ్డాయా లేవని నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా.